హాయ్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి గోకరకాయ కూర వండుదామనేసి పావు కిలో తెచ్చాను గోకరకాయ. అలాగే సంతలో తెచ్చిన పాలకూర కూడా ఉందండి. పాలకూర వచ్చేసి రేపు పాలకూర పప్పు వండుతాను. ఈరోజు గోకరకాయ కూర వండుతాను. కవర్లో తీసి బయట పెట్టానని పాలకూర ఖరాబ్ అయిందేమని చూస్తే ఏం లేదండి, బాగుంది అది. అలాగే ఆ కవర్లో వేసి మూట కట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. గోకరకాయ గిల్లుతున్నాను. నైట్ గిల్లుకుంటే మార్నింగ్ ఇంత టైం కాకపోవు. నైట్ గిల్లకపోవడంతో ఇప్పుడు గిల్లుకొని స్టవ్ మీద వేసాను. ఇంకా అది ఉడికే లోపు గిన్నెలు తోముకుందాం అనేసి గోకరకాయ గిల్లి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. అది ఉడికే లోపు గిన్నెలు తోమేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి కొద్దిగానే వండాను కదా కర్రీ, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి. గోకరకాయ ఎగ్ వేసి వండాను, బాగుందండి కర్రీ అయితే, మంచిగా కుదిరింది కూర. అలాగే ఎప్పుడు అన్నమే అవుతుంది మమ్మీ, ఒకసారి పాయసం చేయరాదని అన్నాడు బాబు 2 డేస్ కింద. సరేలే ఈరోజు పాయసం చేద్దాం బాబు అడిగిండు కదా అనేసి రవ్వ బెల్లం కూడా తెచ్చానండి. ఈరోజే తెచ్చి చేశాను. అది కూడా కొంచెమే చేశానండి. అది కూడా చాలా టేస్ట్ బాగుందండి. నిన్న వచ్చేసి మెంతులు చల్లాను కదా, ఆ మెంతులకు వాటర్ చల్లుతున్నానండి. అయితే ఈ మెంతులు ఏంటో కానీ తొందరగా మొలకెత్తట్లేదండి. ఏవైనా 2 డేస్కే మంచిగా మొలకెత్తుతాయి ఈ మెంతులు ఏందో 3 డేస్ 4 డేస్కు మొలకెత్తుతున్నాయండి. ఇంకా మొత్తం నేల మొత్తం ఆరిపోయినట్టుగా ఉంది. అందుకే వాటర్ చల్లుకున్నాను. ఎక్కడన్నా తేలినట్టు అనిపిస్తే దాని మీద మట్టి పోసుకున్నానండి. ఇంకో చూడండి గోకరకాయ కోడిగుడ్డు అయితే గోకరకాయలో ఎగ్ వేసాను. మలుపుదామని చూస్తారక అది ఇచ్చుకునేలాగా ఉందండి. వద్దు ఇప్పుడే వద్దు, ఇంకా 2 నిమిషాలు ఉడకనిద్దామనేసి కదిపాను. కదిపి చూస్తే అది ఇరిగేటట్టుందండి. ఇంకా 2 నిమిషాల తర్వాత ఇక మలిపేసుకుందాం అనేసి ఇక మూత పెట్టి ఇంకా 2 నిమిషాలు ఉడకనిచ్చానండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక తిప్పేసుకున్నానండి. ఏ గుడ్డుకు ఆ గుడ్డు వచ్చింది. మంచిగా కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నిటిలో మంచిగా ఉడికింది కదా కోడిగుడ్డు. అయితే ఎగ్ అయితే చాలా టేస్ట్ ఉందండి. కర్రీలో ఉడికిన ఎగ్ అయితే బాగుంటుంది కదా. ఈరోజు సూపర్గా ఉందండి మా కూర వచ్చేసి. ఇంకా 2 పూటలకు అవుతుందని వండితే అది ఒక పూటకే అయ్యేలా ఉందండి. ఇంకా అలాగే ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ కింద బంద్ చేసుకున్నానండి. ఇంకా పాయసం కూడా చేశాను కదా, పాయసం కూడా ఏంటోనండి బెల్లం వేసి రవ్వ తెచ్చి చేశాను పాలు పోసి. అందులో బాదము కిస్మిస్లు ఉన్నాయి కానీ బాదం జీడిపప్పు లేదండి. ఇంకా అవి కొనుక్కొచ్చే వేసే టైము లేదు, ఇంకా వాటికి పెట్టే అంత రేటు లేదనేసి ఇంకా బాదము జీడిపప్పు వేయలేదండి. వాటర్లో బెల్లం వేసుకొని రవ్వ వేసుకొని ఉడకబెట్టుకొని ఇలాచీలు వేసానండి. ఇలాచీలు వేసి ఇంకా అది దగ్గరికి అవుతుందన్న టైంలో పాలు పోసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. రుచి అయితే ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. మా వాడైతే గుర్తుపట్టలేకపోయాడండి. ఇది రవ్వ, అది చక్కెర పాయసమా బెల్లం పాయసమా అని గుర్తుపట్టలేక ఇది చక్కెర పాయసమా మమ్మీ, బాగుంది టేస్ట్ తీయగా ఉందని అంటుండు. కానీ తీయగా ఏమంత లేదండి, చప్పగా లేదు తీయగా లేదు. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది, బాగా కుదిరింది అనేసి బాబు సగానికి ఎక్కువ తినేసి నాకు కొంచెం అంటే కొంచెమే ఉంచాడండి. ఏం చేస్తాను చెప్పండి, వాడి కోసమే చేశాను కదా, ఇంకా తిననీలే అనేసి ఇంకా వాడు తిన్నాడు. తిని నాకు కొంచెం అంటే కొంచెమే మిగిల్చాడండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆ కొంచెం తినేసి ఇక లంచ్ బాక్స్ పెట్టుకొని నా జాబ్కి వెళ్ళానండి. అయితే ఎవరు వీడియోస్ ఎక్కువగా చూడట్లేదండి. 1900 చేంజ్ రండి సబ్స్క్రైబర్సు, కానీ వీడియోస్ మాత్రం ఎవరు చూడట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదండి. బహుశా అందరికి బోర్ కొడుతుందేమో. అయితే నేను ఒక్కదాన్నే, నా సంపాదన అస్సలు సరిపోవట్లేదండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ బాబు ఇంటరు, అలాగే ఇల్లు కడుతున్నానండి. అసలు బడ్జెట్ అనేది చాలా లేకుండా ఉండిపోయిందండి. అసలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, బాబుని బాగా చదివించుకోవాలని యూట్యూబ్ పెట్టుకున్నానండి. కానీ ఈ బడ్జెట్ నాకు వచ్చే శాలరీ అలాగే పంట డబ్బులు ఏవి అంత ఆశించినంత లేవండి. లక్షలు అని కావు కానీ వేలల్లో కూడా అంత ఎక్కువ కాదండి. చాలా కష్టపడుతున్నాను కానీ కొద్ది జీతమే వస్తుందండి. అది అస్సలు సరిపోవట్లేదు. యూట్యూబ్లోనైనా సక్సెస్ అవుతానేమో, జర నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది అనేసి యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టానండి. కానీ ఇందులో కూడా ఆశించినంత ఫలితం దక్కట్లేదు. వాచ్ అవర్స్ అనేది పెరగట్లేదండి, ఎవరు చూడట్లేదు. మంచిగా జీడిపప్పు బాగా వేస్తే బాగుంటుంది.
తీయగుంది. సరిపోయిందా మంచిగా బెల్లం? బెల్లం అది నేను చక్కెర అనుకుంటున్నా. కాదు బెల్లం. ఏం బెల్లం? బెల్లమే. తాటి బెల్లం. తాటి బెల్లం కాదు, నార్మల్ బెల్లమే. ఆయిల్ తీసుకున్నానండి, ఆదివాసి హెయిర్ ఆయిల్ అండి. అది జుట్టు మంచిగా హెయిర్ గ్రోత్ బాగానే ఉంది కానీ మొత్తం రాలిపోతుంది ఫ్రెండ్స్. పొడుగు పెరుగుతుందే కానీ జుట్టు మొత్తం మాడు మొత్తం పలచగా అవుతుంది. కాకపోతే ఈ హెయిర్ ఆయిల్ నాకు పడట్లేనట్టుంది. పొడుగు పెరుగుతుంది కానీ రాలిపోతుందండి. ఏం చేయాలి? కాస్ట్ పెట్టి కొన్నాను కదా, దాన్ని పక్కకు పెట్టాలనిపించట్లేదు. ఇంకా తప్పలేదు. ఇక చూద్దాం, ఇంకా సగం వరకు పెట్టుకొని ఇంక అది తీసేస్తానండి. అన్ని డబ్బులు వేసుకున్నాను. దాదాపుగా నేను ఏది నమ్మను, కొననండి. ఏందో నా జుట్టు అసలు మొత్తం ఊడిపోతుంది, హెయిర్ అనేదే లేకుండా పోతుంది, ముంగడ మొత్తం పోతుంది అనేసి తీసుకున్నానండి. దీనివల్ల నా హెయిర్ పెరుగుతుందేమో అనేసి తీసుకున్నాను. పొడవు పెరుగుతుంది కానీ జుట్టు మొత్తం రాలిపోతుంది ఫ్రెండ్స్. ఇక దాన్ని బంద్ చేస్తాను. కొన్ని రోజులు పెట్టి దాన్ని తీసేసి కొత్త నార్మల్ కొబ్బరి నూనె పెట్టాలండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఒంటరిగా నేను చాలా పనులు చేసుకుంటున్నానండి. ఇన్ని పనులు చేసినా నాకు లైఫ్లో స్థిరపడే అంత మనీ కలగట్లేదండి. మాలాంటి వాళ్ళు, ఒంటరి వాళ్ళని మాత్రం మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా బతకగలుగుతామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఇంతే.